కాసేపట్లో ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానితో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా 4 ప్రాజెక్టులకు సంబంధించి మోదీతో చర్చించనున్నారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల జాతీయ రహదారుల నిర్మాణాలపై ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి డిస్కస్ చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇవాళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు కదా, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. ప్రధాని అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఈ సమావేశం జరగబోతోంది. ప్రధానంగా రేవంత్ రెడ్డితో పాటుగా ఢిల్లీ పర్యటన ముఖ్యంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నారు. బట్టి విక్రమార్క ఇటు ఆయన స్వగ్రామంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆయన అందుబాటులో లేకపోవడంతో శ్రీధర్ బాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నారు. ఇటు తెలంగాణ సీఎస్ శాంతకుమారి అలాగే డీజీపీ కూడా ఢిల్లీలో ఉన్నారు. ప్రధానంగా పెండింగ్ అంశాలకు సంబంధించి విజ్ఞాపనలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. 14 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి మెట్రో విస్తరణ అంశం, అలాగే పోర్ట్ ఫ్యూచర్ సిటీ, అలాగే మూసీ పునరుజ్జీవన పథకంతో పాటుగా ఇటు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, అలాగే ఇటు హైదరాబాద్ లో చుట్టుపక్కల ముఖ్యంగా జాతీయ రహదారులు పెండింగ్ జాతీయ రహదారులకు సంబంధించి 14 రోడ్లను అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అవి గత కొన్నేళ్లుగా కూడా పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి. వాటితో పాటుగా విభజన చట్టంలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నిధులు 2019 వరకు కూడా విడుదలయ్యాయి, 2200 కోట్ల వరకు. సో ఆ తర్వాత మరో 5 ఏళ్లకు సంబంధించి 1800 కోట్ల వరకు కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. సో ఆ నిధులను విడుదల చేయడంతో పాటుగా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా, అలాగే ఇటు పెండింగ్ అంశాలు ఐటీఐఆర్ అలాగే ఐఐఎం ఏర్పాటుతో పాటుగా ఇటు సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు, ఇటువంటి అనేక అంశాలు పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి. సో వీటికి సంబంధించిన అంశాలను కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ప్రస్తావించబోతున్నారు. అలాగే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి ఇటీవల నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డితో మాట్లాడిన సందర్భంగానే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి కోరారు. సో ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈరోజు శివరాత్రి, ముఖ్యంగా ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ కూడా ఇటు నరేంద్ర మోడీ ఉపవాస దీక్షలు ఇవన్నీ కూడా పాటిస్తుంటారు, పూజా కార్యక్రమాలు అయినప్పటికీ కూడా 10:30 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ప్రధాని నరేంద్ర మోడీతో 10:30 గంటలకి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో కులగణకు సంబంధించి ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ల పెంపు, అలాగే ఇటు ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా నరేంద్ర మోడీకి వివరించి జాతీయ స్థాయిలో ముఖ్యంగా కేంద్రం నుంచి కూడా వీటికి అప్రూవల్స్ రావాల్సి ఉంటుంది. కాబట్టి సో కులగణన అంశాన్ని జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర పరిస్థితుల్లో అందిస్తున్న సంక్షేమం, వీటికి సంబంధించి కేంద్ర సహకారం, పెండింగ్ నిధుల విడుదల, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కావాల్సిన సహకారం రాలేదని చెప్పి కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. ఇటు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేక ఐఐఎం ఏర్పాటు, ఐటీఐఆర్, ఈ విధంగా ఏ విధంగానూ కేంద్రం నుంచి సహకారం అందట్లేదని చెప్పి విమర్శలు కూడా చేసిన పరిస్థితి. సో ప్రధానితో భేటీ సందర్భంగా గడిచిన ముఖ్యంగా గత 2023 డిసెంబర్ 26వ తేదీన, అలాగే 2024 జూలై 4వ తేదీన కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. సో అప్పుడు ఇచ్చిన రిప్రజెంటేషన్లో అంశాలు ఏవి కూడా ఇంకా నెరవేరని పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వద్ద రేవంత్ రెడ్డి ప్రస్తావించబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.